హలో అండి. ఈ కార్తీక మాసం నెల రోజులు నేను పొద్దున 6 గంటల లోపు, సాయంత్రం 6 తర్వాత సంధ్యాదీపం వెలిగిస్తాను. ఇప్పుడు ఈశాన్యంలో మాకు బాల్కనీ లాగుంటుంది. ఈశాన్యంలో ఒక దీపం వెలిగించుకుంటాను. తర్వాత బయట గడప పక్కన దీపం వెలిగిస్తాను. మళ్ళీ గేటుకి ఇరువైపులా దీపాలు వెలిగించి మళ్ళీ తులసమ్మ దగ్గర వెలిగిస్తాను. ఇంకా ఆకాశ దీపం కూడా వెలిగిస్తాను. రోజు ఇలా పొద్దున సాయంత్రం వెలిగిస్తాను. సాయంత్రం మాత్రం మా ఇంటి ముందే పార్క్ ఉంది. పార్కులో గుడికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది. అందుకనేసి నేను పార్క్లోనే ఏమిటి బిల్వదళం చెట్టు ఉంది. ప్లస్ ఇంకా శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది. మైసమ్మ గుడి అన్నమాట. నేను ఈ గుడికి వెళ్ళడానికి టైం ఉండదు, తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నేను పార్క్లోకి వెళ్ళి అక్కడే దీపం వెలిగించుకుంటాను. ఇంకా బిల్వదళం చెట్టు అంటే శివునికి ప్రీతికరమైన చెట్టు. ఇంకా జమ్మి చెట్టు అంటే తెలుసు కదండి, విజయానికి సంకేతం. ఇంకా మా ఇంటి గేటు బయట ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టుకి దీపం వెలిగిస్తాను. ఇంకా విష్ణుమూర్తికి వెలిగించినట్టే కదా, అందుకనేసి ఈ కార్తీక మాసం మొత్తం పొద్దున ఇంట్లో, సాయంత్రం మా ఇంటి ఎదురుగా ఉన్న పార్క్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాను. ఈ పైన బాల్కనీ పైన టెర్రస్ పైన ఆకాశ దీపం వెలిగించాను. చూడండి, 6:30 అవుతుంది. 6:30 కూడా కాలేదు ఇంకా. ఎలా ఉంది? ఇంకా అన్ని దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు, దీపాలు, పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి ఎలా వెలిగిస్తానో రేపటి వీడియోలో చెప్తానండి. ఓకేనా? ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఫస్ట్ వీడియో, ప్లీజ్ కామెంట్ మీ.